బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మాధవరెడ్డి తరపు న్యాయవాది మయూర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరణించారు. సార్, ప్రధానంగా ఈ యొక్క పిటిషన్ అలో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? స్టే ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కె కృష్ణమూర్తి గవాలి జడ్జిమెంట్స్లో 50% క్యాప్ క్రాస్ చేయరాదన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీలకు. సో సేమ్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టు ఇంప్లిమెంట్ చేసి ఈరోజు హైకోర్టు అప్రిషియేట్ చేసి ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వం ఏం చెప్తుంది సార్? ప్రభుత్వ వాదన ఏమిటి? ప్రభుత్వ వాదన ఏంటంటే జియో ప్రకారము మేము ఇంప్లిమెంట్ చేశాము, బిల్లు తెచ్చాము, హౌస్ పాస్ చేసింది అండ్ గవర్నర్ కూడా డీమ్డ్ అసెంట్ ఇచ్చాడు అని అంటున్నారు. కానీ హైకోర్టు అది ఫర్ ద టైం బీయింగ్ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది సార్? ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గౌలీలో ఏమన్నారంటే ఎలక్షన్ నోటిఫికేషన్లో 50% అబౌవ్ రిజర్వేషన్ ఉంటే అది సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది గౌలీలో మహారాష్ట్ర కేసులో. సో సేమ్ థింగ్ మేము ఇక్కడ ఆర్గ్యూ చేశాం. కానీ అసెంబ్లీలో చట్ట సవరణ చేసినప్పుడు కూడా దానిపై ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది, దాన్ని అవసరం లేదు అది ప్రభుత్వం చెప్తుంది. దానికి ఏమన్నా సార్? కోర్టు ఏమన్నది? కోర్టు నాకు తెలియదు, ఇంకా రీజన్స్ కోర్టు ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు, డీమ్డ్ అసెంట్ ఆఫ్ గవర్నర్ అన్నారు. మరి కోర్టు దాని గురించి ఏం చెప్తుందో నాకు తెలియదు. కానీ మా ప్రకారం అట్లా డీమ్డ్ అసెంట్ అనే కాన్సెప్ట్ ఉండదు. గవర్నర్ అసెంట్ అని ఇస్తాడు, లేకపోతే రిటర్న్ అన్న చేస్తాడు. లేకపోతే సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో అన్నట్టు ఒక సర్టన్ 6 months తర్వాత కోర్టుకు రావచ్చు గవర్నర్ అసెంట్ ఇస్తలేడు, ఏం చేస్తలేడు అని. డీమ్డ్ అసెంట్ అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇంద్రసాని జడ్జిమెంట్లో రాష్ట్రాలకు పరిమితి ఉంటుందనే వాదన అటు ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో ఇంద్రసాని జడ్జిమెంట్ ఏం చెప్తుంది సార్? ఇంద్రస్వామి జడ్జిమెంట్ ఈ కేసు వరకు ఇంపార్టెంట్ ఏంటంటే 50% క్యాప్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లో. అది క్రాస్ చేయరాదు. ఓన్లీ ఇన్ ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్స్, షెడ్యూల్డ్ ఏరియాస్, ఫార్ ఫ్లంగ్ ఏరియాస్లో ఉంటుంది 50% అబవ్ వెళ్ళొచ్చు. దానికంటే దాని కిందనే ఉండాలని కృష్ణమూర్తి జడ్జిమెంట్ కూడా చెప్పారు. అంది ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? కృష్ణమూర్తి జడ్జిమెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వర్టికల్ 50% క్రాస్ చేయరాదు. ఈ జియో ప్రకారం 67%కి వెళ్ళదు. దేర్ ఫార్ ఇట్ వాస్ వైలేటివ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పరిలో తీసుకునే స్టే ఇచ్చిందంటారా? మా ప్రకారం ఇచ్చినట్టు. ఓన్లీ జియో నెంబర్ 9 మీద స్టేనా? ఎలక్షన్ మొత్తం స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఈ రోజు నుంచి ఏది చేయాలన్నా అన్ని స్టే 4 weeks వరకు వాళ్ళు కౌంటరు. దాని తర్వాత 2 weeks పెటిషనర్స్ రిప్లై. దాని తర్వాత మేము మళ్ళీ వాదన అవుతుంది. ఇందులో చాలా మంది ఇంప్లీడ్ కూడా వేస్తారు. వారి కౌంటర్ మేమేం కౌంటర్ వేయలేదు. ఆల్ ఇంప్లీడ్స్ మేము ఒప్పుకున్నాము. ఇంప్లీడ్స్ అన్నీ అలౌ అయినాయి. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? దీన్ని బేస్ చేసుకొని మీరు దానిపై మళ్ళీ వాదించే అవకాశం ఉందంటారా? వాళ్ళు వెళ్తే వీళ్ళు రమ్మంటే వెళ్తాం. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ప్రాసెస్? ఎట్లా ఉండబోతుంది? ఇదంతా స్టే ఇచ్చింది కదా, ఎట్లా ఉండబోతుంది? సో ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అంతా కూడా స్టే ఇవ్వడం జరిగింది హైకోర్టు. సో గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెళ్తుందా లేకపోతే వాళ్ళు వేరే నోటిఫికేషన్ ఇస్తారనేది వేచి చూడాలి. దీంట్లో సీనియర్ అడ్వకేట్ బి మయూర్ రెడ్డి గారు వాదనలు వినిపించడం జరిగింది. రీజన్స్ ఇంకా రీజన్స్ ఇప్పటి వరకు కూడా ఇంకా చెప్పలేదు గౌరవ చీఫ్ జస్టిస్ గారు. ఇప్పుడు వాళ్ళు రీజన్స్ ఇస్తామని అన్నారు, కానీ ప్రస్తుతానికి స్టే అయితే ఇవ్వడం జరిగింది. వాయిదా డేట్ కూడా మనకి చెప్పలేదు. వాళ్ళు ఇన్ ద మీన్ టైం స్టే అయితే ఇవ్వడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాలు గడువు ఇవ్వడం జరిగింది. మాకు దాని తర్వాత రిప్లై మాకు ఫైల్ చేయడానికి 2 weeks గడువు ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పై ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ముందుకెళ్లడానికి వీల్లేదు. దీనిపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పుడైతే జీవో నెంబర్ 9 పై స్టే విధించుతో ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ దానిపై వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్స్ సంబంధించిన విషయాలపై కూడా స్టే యథావిధిగా కొనసాగుతుందనే వాదన అటు సుప్రీంకోర్టు అటు హైకోర్టు సీనియర్ పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి చెప్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖచ్చితంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామంటుంది. మరోవైపు బీసీ సంఘ నేతలు రేపు బంద్కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందనే వాదన ఓవైపు బీసీ సంఘ నేతలు చెప్తుంటే యాజ్ ఏ లీగల్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఎక్కడ కూడా రాష్ట్రానికి ఉండకూడదనే వాదన గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు లోబడే తమ వాదనలు వినిపించామంటూ కూడా పిటిషనర్ తరపు మయూర్ రెడ్డి చెప్తున్నారు. మరి ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మరి సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. విడిస్ రవితో సునీల్ టీవీ హైదరాబాద్.